సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంపోలో రానున్న పాన్ ఇండియా మూవీ SSMP29 పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ విధంగా ఈ మూవీని పాన్ వరల్డ్ అనాల్సి వస్తుందేమో, ఎందుకంటే ఈ మూవీని ఇతర దేశాల భాషల్లోనూ రిలీజ్ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉండగా అవి చివరి దశలో ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తనను తాను మేకోవర్ చేసుకుంటున్నారు. ప్రాజెక్టు చర్చల్లో బిజీగా ఉన్నారు. ఇదే టైంలో రాజమౌళి వర్క్ షాప్లు నిర్వహిస్తున్నారు. మెయిన్ కాస్టింగ్ సెలక్షన్ కోసం చర్చలు జరుపుతున్నారు. రీసెంట్ గా షూటింగ్ లొకేషన్స్ ను పరిశీలించి ఫిక్స్ చేసి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్ని విషయాలు ప్రకటించనున్నారని ప్రచారం సాగుతోంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మహేష్ ను నెవర్ బిఫోర్ అనేలా చూపించనున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. 2027లో మూవీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ మొదలైంది. SSMP29 ప్రాజెక్టుకు బాక్సాఫీస్ టార్గెట్ ను ఎవరు సెట్ చేస్తారోనని ఇప్పుడు నెటిజన్లు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ తెలుగు డైరెక్టర్ గా రాజమౌళి అనే విషయం తెలిసిందే. ఆయన తీసిన బాహుబలి 2 ఏకంగా 1800 కోట్లకు పైగా రాబట్టగా RRR 1250 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. రాజమౌళి తర్వాత 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్లాలని అంతా ట్రై చేస్తూ ఉండగా రీసెంట్ గా కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అడుగు పెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 1000 కోట్ల మార్కు టచ్ చేస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే SSMP29 కి రాజమౌళి ఏకంగా 3000 కోట్లుగా టార్గెట్ పెట్టినట్లు చెప్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే పుష్ప 2 1000 కోట్ల టార్గెట్ అని చెబుతున్నా దాని బస్ మేకర్స్ ప్రయత్నాలు చూస్తుంటే అంతకు మించి అని చెప్పకని చెబుతున్నాయి. అంటే కొందరు దీని టార్గెట్ 2000 కోట్లుగా చెప్పుకొస్తున్నారు. దీనికంటే ముందు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ రిలీజ్ కానున్నాయి. టాలీవుడ్ కు చెందిన అనేక మంది హీరోలు మ్యాసివ్ మూవీస్తో వస్తున్నారు. ఇవి చేసే బిజినెస్ పైన SSMP29 టార్గెట్ ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.